హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులకైతే రైతు బంధు గురించి అయితే అప్డేట్ అయితే రానే వచ్చింది. మనం చూసుకోవచ్చు, ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో 3 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది. ఇవాళ నుంచి అయితే రెండో విడత అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ వచ్చేసి రైతు బంధు అయితే ఎవరికి జమ అవుతుంది, ఇంకా మిగిలిపోయిన 3 నుంచి 4, 4 నుండి 5, 5 నుండి 10 ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది, అలాగే ఇవాళ వచ్చేసి ఎంతమంది ఎకరాలకైతే రైతు బంధు అయితే జమ అవుతుంది, ఇవాళ విడత ప్రక్రియలో ఏ జిల్లా వారికి రైతు బంధు అయితే జమ అవుతుంది, ఆ జిల్లాలు ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అంతే, మీకు ఈ వీడియో మాత్రం యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఎప్పుడు పడుతుంది, 15 ఎకరాల వరకు రైతు బంధు పడుతుందా పడదా అని. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనం చూసుకోవచ్చు. తెలంగాణ రైతులకైతే రైతు బంధు గురించి అయితే నిన్నైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. రెండో విడత అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇవాళ నుంచి అయితే రైతు బంధు అయితే విడుదలైతే మొదలైతే కానుంది. రైతులంతా వేచి ఉండాలని అయితే సూచిస్తున్నాం. చూసుకోవచ్చు, ఇక్కడ మనం చెప్పిన ప్రకారమే ఫిబ్రవరిలోగా రైతు బంధు అయితే పూర్తి చేస్తా అని చెప్పారు. నిన్నొచ్చేసి అయితే రైతు బంధు గురించి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మొన్న వచ్చేసి అయితే ఎవరికైతే పనిచేయని భూమి ఉంటుందో, అంటే రాళ్ళు కొండలు వాటికైతే సాగు భూమి అయితే కట్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది రైతు బంధు అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందని. ఇప్పటికైతే 19 లక్షల ఎకరాలకైతే రైతు బంధు అయితే కట్ చేశారు. బంద్ అయితే చేశారు. దీన్ని బట్టి రైతు బంధు అయితే జమ అయితే కానుంది, కానీ కాస్త టైం అయితే పడుతుంది. ఇవాళ వచ్చేసి 3 నుంచి 4 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయితే కానుంది. వీళ్ళకి కూడా విడత ప్రక్రియలను ఇవాళ అయితే రైతు బంధు అయితే జమ అయితే కానుంది. ఇందులో వచ్చేసి 3 నుంచి 4 ఎకరాల్లో ఎవరైతే తక్కువ మంది రైతులు ఏ జిల్లాలో అయితే ఉంటారో వాళ్ళకైతే జమ అయితే కానుంది. రైతులందరూ ఇదైతే మెయిన్ పాయింట్ ఇదైతే చూసుకోండి. అందరికీ అయితే జమ అయితే కాదు. విడతల ప్రక్రియ కావున అందరికీ ఒకేసారి వేయాలంటే రేవంత్ రెడ్డి గారు అయితే వేస్తలేరు. కేవలం ఎవరైతే రైతులు తక్కువగా ఉంటారో ఆ జిల్లాల వారికి, అంటే ఇప్పుడు కొన్ని జిల్లాల వరకు రైతులు అయితే తక్కువ ఉంటారు. 3 నుంచి 4 ఎకరాలు ఉన్నవారు, కొన్ని జిల్లాలో ఎక్కువ ఉంటారు. ముందుగా తక్కువ జిల్లాలకు వేసి నెక్స్ట్ రేపు వచ్చేసి ఎక్కువ జిల్లాలో వేద్దామని అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేశారు. ఇవాళ అయితే రైతు బంధు అయితే జమ అయితే కానుంది. ఇవాళ రేపు కలిపి పూర్తి స్థాయిలో 3 నుంచి 4 ఎకరాల వరకు అందిస్తారని అయితే తెలిపారు. మొత్తం 2 రోజులలో ఇవాళ రేపు కలిపి 3 నుంచి 4 ఎకరాలు కంప్లీట్గా అయిపోతుంది. నెక్స్ట్ 2 రోజులు వచ్చేసి 4 నుంచి 5 ఎకరాల వరకు అయితే ఇలా ఈ వారం రోజుల్లో అందరికీ 10 ఎకరాల వరకు ఉన్న వారికి 20 రోజులు, ఈ 20వ తారీఖు లోపు అయితే అందరికీ కంప్లీట్ చేస్తా అని చెప్పారు. ఈ నెల చివరి కల్లా అందరికీ జమ అయితే కానుంది 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ రైతులందరూ. వీళ్ళకి వచ్చేసి 2 ఎకరాల వారిగా, అంటే 3 నుంచి 20 3 ఎకరాల నుంచి 3 ఎకరాలు 20 గుంటల వరకు ఒకరోజు. 3 ఎకరాలు 20 గుంటల నుంచి 4 ఎకరాలు అలా. 4 ఎకరాల 20 గుంటల ఎకరం నుంచి 4 ఎకరాల 20 గుంటలు అలా. ఎకరానికి 2 రోజులులాగా విడతల వారుగా వేస్తున్నారు. రైతులంతా ఇదైతే గమనించాలి. మీకైతే కాస్త టైం అయితే పడుతుంది. ఇంకా మొత్తం ఈ 15 ఎకరాల వరకు రైతు బంధు పడుతుందంటే వీళ్ళకి కూడా పడుతుంది. మార్చిలో అయితే వీళ్ళకి కూడా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మీకు కూడా రైతు బంధు అయితే జమ అవుతుంది. రైతులంతా వేచి ఉండాలి. అందరికీ ఎవరైతే 15 ఎకరాల లోపు ఉన్న రైతులంతా నిరీక్షణ చెందకుండా మీకైతే రైతు బంధు అయితే వస్తుంది. కాస్త వేచి ఉండాలని అయితే సూచిస్తున్నా. ఇంకా ఎవరైతే మన ఛానల్కి అయితే మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇవాళ వచ్చేసి రైతు బంధు అయితే జమ అయింది, జమ అవుతుంది. కాబట్టి మీరైతే రైతు బంధు జమ అయిందా జమ కాలేదా మీరైతే మన వీడియో కింద అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఎవరైతే రైతులు చూస్తున్నారో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో వచ్చేసి వీడియో కింద అయితే కామెంట్ చేయండి. దానివల్ల మన ఇతర రైతులు కూడా చూస్తారు రైతు బంధు ఇవాళ జమ అవుతుందో జమ కావట్లేదని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.